ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో కృష్ణమాదిగ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సత్తుపల్లి మండల నాయకులు గొల్లముడి శ్రీనివాసరావు మాదిగ మాట్లాడారు. 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తన జీవితాన్ని తృణప్రాయంగా పణంగా పెట్టి ఏబీసీడీ వర్గీకరణ అయితే నా జాతితో పాటు ఇతర వెనుకబడిన వారు కూడా ఈ ఫలాలు పొందాలని కృష్ణమాదిగ నిర్ణయించుకుని పార్టీ పదవుల్ని సైతం లెక్క చేయకుండా ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా నిద్ర ఆహారాలు మాని మొక్కవని దీక్షతో నవంబర్లో జరిగిన విశ్వరూప మహాసభతో భారత ప్రధాని నరేంద్ర మోదీని రప్పించి లక్షలాది మంది జనసంద్రం మధ్య వర్గీకరణ విషయాన్ని చెప్పడం జరిగిందని తద్వారా కమిటీ సభ్యులను నియమించి సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును ఆగస్టు నెల 1వ తారీఖు వెలువడించడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేశారు. అలాగే ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లో జరిగే భారీ ర్యాలీలో చదువుకునే యువకులు మన గ్రామం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఊరి పెద్దల సమక్షంలో కృష్ణమాదిగ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తలార్పాడి పడ సాధించాం అమరవీరుల ఆశయాలను సాధించాం. తీర్పు వచ్చే కాడికి ముందే ఒకరోజు వెళ్ళిండు. 13వ రోజు కూడా అక్కడ నుండి చిత్తాలు చేస్తారని చెప్పి అగ్రిమెంట్ తీసుకుని కాపీసుకుని వస్తాను అన్న. ఈ 13వ తారీఖు హైదరాబాద్ అడుగుపడుతుందో దానికి జనసభ లక్షలాది మందితో జనసభ కలగాలని దాన్ని ప్రశ్నించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే రేపు 12వ తారీఖు రేపు సాయంత్రం 6 గంటల 7 గంటల నుంచి మనం ఎక్కడికి బయలుదేరాలా. ఎవరికైతే రాజకీయ ఫలాలు మాకు అనుకుంటారు. ఫస్ట్ ఏంటంటే రాజకీయ ఫలాలు మాకేం వస్తాయి, వర్గీకరణ 59 కులాలు కూడా లభిస్తుంది. ఏ విధంగా అంటే ఒక గోల్ బిస్కెట్ ఎక్కడ